మావా నిన్న మిడ్ నైట్ డ్రాగన్ మూవీ ఒక గ్లిమ్స్ రిలీజ్ అని చూసారా? చూస్తే అందులో మీకు బాగా నచ్చిన ఫ్యాక్టర్ ఏంటో కింద కామెంట్ చేయి మావా. గ్లిమ్స్ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేసాం? ఒక నార్మల్ 60 సెకండ్ టీజర్. కానీ మేకర్స్ ఏమి ఇచ్చారు? డైరెక్ట్గా 4 minutes 29 seconds లాంగ్ సినిమాటిక్ ఓల్డ్ బిల్డింగ్ బ్లాస్ట్ ఇచ్చారు మావా. అందరూ ఆల్రెడీ తోపు తురుము ఇండస్ట్రీ హిట్ అండ్ భజన స్టార్ట్ చేశారు. కానీ మన సినీకట్లో హైప్ కాదు మావా, స్ట్రైట్ టాకే. నిజాలు చెప్పాలంటే డ్రాగన్ గ్లిమ్స్ చూసిన తర్వాత నేను పిచ్చి పిచ్చిగా అరవలేదు. కానీ ఎన్టీఆర్ లుక్ చూసిన తర్వాత మాత్రం గూస్ బంప్స్ వచ్చాయి మావా. పిచ్చి పీక్స్ వెళ్ళిపోయింది. మరి గ్లిమ్స్ నాకు నచ్చిందా అంటే నచ్చింది మావా. నేను ఎక్స్పెక్ట్ చేసిన హై రేంజ్ ఇచ్చిందా అంటే నాట్ ఫుల్లీ మావా. ఎక్కడో చిన్న తేడా కొట్టింది. కానీ ఒక్క మ్యాటర్ గుర్తుపెట్టుకో మావా, ఇది ట్రైలర్ కాదు, సినిమా కూడా కాదు, జస్ట్ గ్లిమ్స్ మాత్రమే, ఇన్విటేషన్ కార్డు మాత్రమే. అసలు జాతర ముందుంది మావా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే లోపల ఉన్న ప్రతి ఫ్రేమ్ గురించి రాగా మాట్లాడేసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీళ్ళు, రవి బసరూరు, మైత్రి మూవీ మేకర్స్ ఈ కాంబో అనౌన్స్ అయిన రోజు నుంచే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. సోషల్ మీడియాలో అందరూ 1000 కోట్లు లోడింగ్ అంటున్నారు. కానీ మన ఛానల్లో భజన కాదు, నచ్చితే నచ్చింది అంటాం, నచ్చకపోతే అది కూడా చెప్తాం. స్ట్రైట్ టాక్ ఓన్లీ మామ. మరి గ్లిమ్స్లో మ్యాటర్ ఉందా లేదా సాలార్ కేజీఎఫ్ ఫ్లేవర్తో సేఫ్గా మాట్లాడే డైరెక్టర్? చూసేద్దాం మామ. ఫస్ట్ ఈ గ్లిమ్స్ ఒక స్టోరీ సెటప్ సింపుల్గా చెప్తా విను. బ్రిటిషర్స్ ఇండియాని 1947లో వదిలిళ్ళారు. కానీ వాళ్ళు 250 సంవత్సరాలు ఎక్కడ ఎందుకున్నారు? కాటన్ కోసమా? స్పైసెస్ కోసమా? కాదు మావా, డ్రగ్ అంపేర్ కోసం. ఎస్పెషల్లీ ఆపియం ట్రేడ్. అదే హెరాయిన్ మావా, డ్రగ్ అనమాట. అదొకటే. ప్రపంచంలో 95% నార్కోటిక్స్ ట్రేడ్ వాళ్ళ కంట్రోల్లోనే ఉండేది. బ్రిటిషర్స్ వెళ్ళిపోయాక ఆ బిజినెస్ కంపారిజన్ స్ప్లిట్ అయ్యి 2 డేంజరస్ ఎంపైర్స్గా మారింది. ఒకటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, ఇంకోటి గోల్డెన్ ట్రేడింగ్ కంపెనీ. ఇప్పుడు 2 గ్రూప్స్ మధ్య జరిగే వైలెంట్ డ్రగ్ వారే ఈ యొక్క సినిమా బ్యాక్డ్రాప్ మావా. అదే గ్లిమ్స్లో కూడా చూపించారు కూడా. ఆ గందరగోళాన్ని, ఆ ఘోరాలని ఆపడానికి ఎంటరింగ్ ఇంకొక పవర్ఫుల్ మనసే. ఆయన పేరే రఘువీర్ రాథోడ్. మన అనిల్ కపూర్ క్యారెక్టర్ అనే స్ట్రాంగ్ హింట్ ఇచ్చారు మామ. కానీ ఆ వార్ మధ్యలో ఎంటర్ అవుతాడు ఒక రూత్లెస్ అసాసిన్. ట్రిగ్గర్ నొక్కితే రిగ్రెట్ తెలియని మాన్స్టర్. ఆయనే లోగర్, మన జూనియర్ ఎన్టీఆర్. సింపుల్గా చెప్పాలంటే గ్లిమ్స్ బాగుంది మామ. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన మైండ్ బ్లోయింగ్ అల్టిమేట్ హై మాత్రం రాలేదు నాకు. ఎందుకంటే ప్రశాంత్ నీడు ప్లస్ ఎన్టీఆర్ కాంబో అంటే థియేటర్ రూఫ్ లేచిపోవాలి అని మనం గట్టిగా ఆతురతో ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఈ గ్లిమ్స్ చూసాక నా ఫీలింగ్ సాలిడ్ సెటప్, కానీ బిగ్గర్ స్ట్రాంగ్ ముందుంది అనిపించింది. డిసప్పాయింట్ అయ్యానని కాదు, కానీ అమ్మ బాబాయ్ అని పిచ్చి పిచ్చిగా పిచ్చి అయిపోయేంతగా లేదు మామ. కానీ ఒక్కట మామ, మూవీ గ్లిమ్స్లో ఎందుకు దింపుతారు? ఆ ఒక పర్పస్ని మాత్రం ఇది ప్యూర్గా జస్టిఫై చేసింది. వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేయడంలో, క్యూరియాసిటీ పెంచడంలో ఈ గ్లిమ్స్ 100% సక్సెస్ అయింది, అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఈ గ్లిమ్స్లో సింగిల్ బిగ్గెస్ట్ ఎసెట్, ద అల్టిమేట్ పాజిటివ్ ఏంటో తెలుసా? ఎన్టీఆర్ లుక్ మావా. నో డిబేట్, నో డిస్కషన్, ఓచకోత అంతే. తారకన్నని ఈ రేంజ్ రా అవతారంలో మనం చాలా రేర్గా చూసాం, అసలు ఎప్పుడు చూడలేదు కూడా. రఫ్ బ్రీడ్, షార్ట్ హెయిర్, షార్ప్ కిల్లర్ లుక్, వైల్డ్ ఐస్, ఇంకా ప్యూర్ బీస్ట్ బాడీ లాంగ్వేజ్. కే ర్యాంప్ అంతే మావా. లాస్ట్ బ్లడ్ సోకట్ షాట్లో నించున్న ఫ్రేమ్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అంతే. నా హానెస్ట్ ఒపీనియన్ అయితే ఈ గ్లిమ్స్లో స్టోరీ డీటెయిల్స్ పక్కన పెడితే ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ లుక్ కోసం మాత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ బుక్ చేసేవచ్చు మా. ఆ ట్రిగ్గర్ డైలాగ్ వింటేనే మాస్ ఫ్యాన్స్ మూర్చపోతున్నారా. సో ఇప్పటి వరకే గ్లిమ్స్లో పాజిటివ్ పాయింట్లు మాట్లాడాం, ఇప్పుడు జెన్యున్గా మైనస్ పాయింట్లు కూడా మాట్లాడేసుకుందాం. మ్యాక్సిమం సీన్స్ చూస్తుంటే ఎక్కడ చూసినట్టు ఉంటాయి మా గ్లిమ్స్లో. సలార్ వైబ్స్, కేజీఎఫ్ వైబ్స్, ఉగ్రం లుక్ కనిపిస్తాయి. ఆ డస్టీ ఫ్రేమ్స్, డార్క్ కలర్ గ్రేడింగ్, లార్జ్ క్రౌడ్ విజువల్స్, స్లో మోషన్ వైలెన్స్, ఇవన్నీ చూస్తే నీల్ మామ సిగ్నేచర్ టెంప్లెట్ క్లియర్గా రిపీట్ అయిందని తెలుస్తుంది. ఇంకా స్పెషల్గా చెప్పాలంటే ఆ లాస్ట్ క్లైమాక్స్ షాట్ చూడగానే త్రిబులర్ కొమరం భీమ్ క్యారెక్టర్ ఒక్కసారిగా మైండ్లోకి వచ్చింది మామ. విజువల్ కాంపోజిషన్లో కొత్తదనం తగ్గింది, కానీ ఫైనల్ మూవీలో ఎమోషనల్ కూడా స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ కంపారిజన్స్ ఆటోమేటిక్గా డిసప్పేర్ అవుతాయి మామ. రాజమౌళికి గ్రాండ్ విజువల్స్, సుకుమార్కి డీటెయిలింగ్ ఉన్నట్టే ఇది నీలమావ యూనిక్ గ్రిట్ స్టైల్. కాపీ అనలే మామ ఇది. అయితే ఈ గ్లిమ్స్లో మెయిన్గా నన్ను ఎక్కువ ఎగ్జైట్ చేసిన మిస్టరీ ఎలిమెంట్ ఏదో తెలుసా? అనిల్ కపూర్ క్యారెక్టర్ని సేవియర్లా అంటే హీరోలా ప్రజెంట్ చేశారు. ఎన్టీఆర్ని అసోసియేషన్ ఇన్ చీఫ్ అని ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే అనిల్ కపూర్ ప్రోటగానిస్ట్, మన తారక్ కన్నా డేంజరస్ నెగిటివ్ షేడ్స్ ఉన్న ఫుల్ ఆన్ విలనా లేదా గ్రే షేడెడ్ యాంటీ హీరో క్యారెక్టరా? ఇది మాత్రం గ్లిమ్స్లో నాకు అనిపించిన బిగ్గెస్ట్ క్యూరియాసిటీ ఫ్యాక్టర్ మా ఇదైతే. నిజంగా ఎన్టీఆర్ ఫుల్ నెగిటివ్ సైడ్ తోటి క్యారెక్టర్ చేస్తే మాత్రం థియేటర్స్లో ఓచకోత పక్కా మామ. గ్లిమ్స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్, రవి బసూర్ స్కోర్ చెవులు బద్దలు కొట్టి రేంజ్ ఇంటెన్సిటీ ప్యూర్ హై మాస్ లిఫ్ట్ చేశాడు బాగా. ఇంకోటి సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్, డార్క్ గ్రిటీ వరల్డ్ క్లాస్ విజువల్స్, 1967 పీరియడ్ సెట్టింగ్ చాలా రిచ్గా కన్వీనియన్స్గా బిల్డ్ చేశారు. ఎడిటింగ్ స్లోగా స్టార్ట్ అయినా కూడా లాస్ట్కి ఇంపాక్ట్ స్ట్రాంగ్గా ఉంది మామ. సో ఫైనల్గా ఎన్టీఆర్ లుక్కి నా రేటింగ్ 5/5 మామ.
ఓల్డ్ బిల్డింగ్కి 4.5 అవుట్ ఆఫ్ 5, బీజిఎంకి 4.5 అవుట్ ఆఫ్ 5, ఫ్రెష్నెస్ ఆర్ ఒరిజినాలిటీకి 3.75 అవుట్ ఆఫ్ 5 మావ. ఓవరాల్గా గ్లిమ్స్కి నా రేటింగ్ 4.25 అవుట్ ఆఫ్ 5 మావ. సింపుల్గా చెప్పాలంటే డ్రాగన్ గ్లిమ్స్ సాలిడ్ ప్రామిస్ ఇచ్చింది. మైండ్ బ్లోయింగ్ అని చెప్పను, డిసప్పాయింటింగ్ అని అసలే చెప్పను. ఎన్టీఆర్ లుక్ బీస్ట్ మోడ్లో అవుట్ స్టాండింగ్ ఉంది. నీల్ మావ స్కేల్ బుర్రపాడు, కానీ కొన్ని ఫెమిలియర్ షార్ట్స్ ఉన్న కాన్ఫిడెన్స్ మాత్రం పెరిగింది మామ. రిమెంబర్ మామ, ఇది జస్ట్ గ్లిమ్సే, అసలు పండగ ఇంకా ముందుంది. గ్లిమ్స్ నన్ను కంప్లీట్లీ బ్లాస్ట్ చేయలేదు కానీ ఎన్టీఆర్ లుక్ చూసి ఒక్కటే ఫిక్స్ అయింది. ఈసారి తారక్ ఖాన్ స్క్రీన్ మీద తన స్క్రీన్ ప్రెజెన్స్ తో థియేటర్లను తగలబెట్టడం పక్కానే. అండ్ మామ, ఈ రోజు మన తారక్ ఖాన్ పుట్టినరోజు. గ్లిమ్స్ తోటి ఆల్రెడీ సోషల్ మీడియా తగలబడిపోతుంటే మన ఛానల్ తరఫున అన్నకు ఒక హై వోల్టేజ్ గూస్ విసి కొట్టేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. టీఎఫ్ఐ డైనమిక్ మాస్కే, యాక్టింగ్లోని అల్టిమేట్ పీక్కి ద వన్ అండ్ ఓన్లీ మన తారక్ కన్నా. గ్లిమ్స్లో చూసింది జస్ట్ శాంపుల్ మాత్రమే మావా. ముందుంది డ్రాగన్ రేంజ్ అబ్సల్యూట్ ర్యాంపేజ్ విజువల్ జాతర. ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు ద అల్టిమేట్ పెర్ఫార్మర్ మాస్ కి బాప్ మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి. అవును, ఇంతకే మావా, మీ హానెస్ట్ ఒపీనియన్ అంటే మాకు కూడా చెప్పండి మావా. గ్లిమ్స్ మీకు కేజీఎఫ్ సలార్ వైఫ్ ఇచ్చిందా, లేదా ఫ్రెష్గా అనిపించిందా? అనిల్ కపూర్ హీరో, ఎన్టీఆర్ విలన్ థీరీ మీద మీ థాట్స్ ఏంటో గట్టిగా కామెంట్స్లో చెప్పండి, డీకోడ్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ్యాచ్కి షేర్ చేయండి. అండ్ మన సినీ కార్డ్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మర్చిపోకండి మామ. ఉంటా మరి.